Mother Shoyo, cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Eye to the middle? Why? హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను హైక్యూ మాంగానే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ముందు వీడియోలో 336 అండ్ 337 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు చాప్టర్స్ లో ఫుకురోడా అనే టీం విఎస్ మోజునాజుగా టీం మ్యాచ్ లో ఫుకురోడా అనే టీం మ్యాచ్ విన్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ నుంచి కరాస్నో విఎస్ కామెడీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 338. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ది గేమ్ టు క్రౌన్ ది న్యూ లిటిల్ జెంట్. ఇక కవర్ పేజ్ లో చూసుకుంటే టోక్యోలో ఒక పార్క్ లో కాగయామా అండ్ హినటా చలిలో జాగింగ్ చేస్తూ ఉంటారు. తనకా అండ్ నిష్నోయ మంచుతో ఆడుకుంటూ ఉంటారు. ఆ పక్కనే టడాసిని చూసుకోవచ్చు. ఇంకో పక్క సుకిషిమా అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఆ మంచులో జాగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో సువారా కూడా ఉంటాడు. అలాగే లెఫ్ట్ లో కెప్టెన్ అండ్ ఆసిని చూసుకోవచ్చు. అండ్ వాళ్ళందరిని టాప్ నుంచి కోచ్ చూస్తూ ఉంటాడు. మీరు ఈ పనులు గమనిస్తే కియోక, యాచా అండ్ కాడక ఈ 3 మెంబర్స్ మిస్ అయ్యారు. ఇక ఫస్ట్ ప్యానల్ లో చూసుకుంటే ఓషిమి షోయ దగ్గరికి వెళ్లి ఇనార్జాకే అండ్ నెకమ మ్యాచ్ లో నీ గేమ్ ని చూస్తాను, నువ్వు బాగా ఆడావు. నెక్స్ట్ మ్యాచ్ లో మన ఇద్దరిలో ఎవరు న్యూ లిటిల్ జైంట్ అని తెలుసుకోవడానికి ఈ గేమ్ లో చూసుకుందామని ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు మ్యాచ్ కి 3 అవర్స్ కు ముందు ఏం జరిగిందో చూపిస్తారు. టానకా సిస్టర్ వచ్చి యమమోటో సిస్టర్ తో టానకా గురించి చెప్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు కోచ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ సుకిషిమా బ్రదర్ అయిన ఆకిటోరు సుకిషిమా ఉంటాడు. అప్పుడే ఒకరు సుకిషిమా అది నువ్వేనా, కలిసి చాలా రోజులు అయ్యిందని పిలుస్తాడు. అది ఎవరని సైకో తిరిగి చూస్తే షాక్ అవుతుంది. అక్కడ నుంచి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ కావడానికి ముందు కోచ్ టీం మెంబర్స్ తో మ్యాచ్ లో మనం బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చి కురాయోషిమి. అతని డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ తో మనల్ని డిఫీట్ చేయడానికి వస్తాడు. ఈ మ్యాచ్ లో ఓషిమి ఒకటే ప్రాబ్లం కాదు, ఇంకో ప్రాబ్లం కూడా ఉందని చెప్తాడు. అప్పుడే నెక్స్ట్ ప్యానల్ లో డేటెక్ ప్లేయర్స్ అందరూ కామెడీ విఎస్ కరాస్నో మ్యాచ్ ను చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అదేంటంటే కామెడీ టీం అని. బికాస్ ప్రపంచంలోనే కామెడీ టీము వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాకింగ్ టీమ్. అందుకే ఈ మ్యాచ్ ని చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అప్పుడే కోచ్ బేసిక్ గా ఇప్పుడు ఆడబోయే గేమ్ ని మాక్సిమం లెవెల్ వర్షన్ ఆఫ్ డేటెక్ టీమ్ తో ఆడబోతున్నాం. రీసెంట్ గా నేషనల్ యూత్ టీమ్ కి కూడా ఇన్వైట్ చేశారని చెప్పి పక్కనే ఉన్న సామురాని పిలిచి పెప్టాక్ మాట్లాడమని చెప్తాడు. అంటే మ్యాచ్ కి ముందు కెప్టెన్ ఒక స్పీచ్ ఇస్తాడు కదా, దాన్నే పెప్టాక్ అని అంటారు. ఈ పెప్టాక్ లో సామురా ఇప్పుడు మనం టాప్ 8 లో ఉన్నాము, ఇది గెలిస్తే సెమీస్ సెంటర్ కోర్ట్ లో ఆడతామని, ఇది కాక ఇంకా చాలా చెప్పి వాళ్ళ టీం ని ఎంకరేజ్ చేస్తాడు. బట్ కాగయామా అది వినకుండా ఒక చైర్ లో కూర్చొని బుక్ లో రాసుకుంటూ ఉంటాడు. అది చూసిన కియోకో కాగయామా అక్కడ ఏం చేస్తున్నాడని అడిగితే షోయో అతను వాలీబాల్ గురించి రాసుకుంటున్నాడు. మోస్ట్ ఆఫ్ ది టైం కాగయామా డమ్ అండ్ వైలెంట్ మ్యాన్ లాగా కనిపిస్తాడు. బట్ వాలీబాల్ కి వస్తే తను సూపర్ అమేజింగ్ ప్లేయర్. నేను అతని గురించి ఏం విన్నానంటే అతనికి 5 years ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరోజు హార్డ్గా వాలీబాల్ ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అందుకే కాగయామా వాలీబాల్ లో నాకన్నా ముందు ఉన్నాడని చెప్తాడు. దానికి కియోకో హినాటాతో నువ్వు కాగయామాని కాంప్లిమెంట్ చేయడం నేను ఎప్పుడు చూడలేదని చెప్తే హినాటా ఇక్కడ ఆడిన మ్యాచెస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫన్ గా ఉన్నాయి. ఇక్కడ నేను కాగయామాని కాంప్లిమెంట్ చేసినంత మాత్రాన నేను ఏదో ఒక రోజు కాగయామాని డిఫీట్ చేయడం మారదా అని గట్టిగా కాగయామాకు వినపడేలా అరుస్తాడు. ఇంకో పక్క టాడాచి అండ్ సుకిషిమా నెక్స్ట్ మ్యాచ్ ని విన్ను గురించి అలాగే సెమీస్ గురించి ఆలోచిస్తూ సుకిషిమా షోయోలాగా మాట్లాడడం చూసి టాడాచి షాక్ అయ్యి వాళ్ళ బ్లాకింగ్ ఎంత సూపర్ గా ఉన్నా మనం మాత్రం ఖచ్చితంగా ఓడిపోమని రిప్లై ఇస్తాడు. అలాగే నెక్స్ట్ ప్యానల్ లో వచ్చి సైకో షోయోని పిలిచి హే హినాటా, లిటిల్ జైంట్ ఇక్కడే ఉన్నాడని చెప్తే అది విని చాలా ఎక్సైట్మెంట్ తో తనని మీట్ అవ్వాలని వెళ్లి చూస్తే కోచ్ ఫ్రెండ్ తో కరాస్నో క్వార్టర్ ఫైనల్స్ కి రీచ్ అయ్యిందని విన్నానని చెప్తే అప్పుడు షోయో లిటిల్ జైంట్ తో మిమ్మల్ని కలవడం నాకు చాలా సనర్ గా ఉంది. నా పేరు షోయో హినాటా, మీరు టీవీలో ఆడటం చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి నేను వాలీబాల్ ఆడటం స్టార్ట్ చేశానని చెప్తాడు. అప్పుడే సైకో నేను చెప్పాను కదా అతను మా క్లాసేనని, అతనే కరాస్నోస్ నెంబర్ 10, మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేషనల్స్ కి వెళ్లారని చెప్తుంది. నెక్స్ట్ షోయో లిటిల్ జైన్ మీరు ఇప్పుడు ఏ టీమ్ లో ఆడుతున్నారు, కాలేజ్ టీమ్ లోనా లేదా లీగ్స్ లో ఆడుతున్నారా, మీరు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. అప్పుడు లిటిల్ జైంట్ అవునా, బట్ ఇప్పుడు నేను వాలీబాల్ ఆడటం లేదు, హై స్కూల్లో చదువు అయిపోయాక వాలీబాల్ ఆడటం మానేశాను, ఇవన్నీ పక్కన పెడితే నాకు టీం నుంచి ఆఫర్స్ రాలేదని చెప్తాడు. అప్పుడు షోయో నిజమా, అండ్ మీ దగ్గర నుంచి నేను ఒక సీక్రెట్ కిల్లర్ టెక్నిక్ ని నేర్చుకుందామని వచ్చానని చెప్తాడు. నెక్స్ట్ కాగయామా వచ్చి షోయో మనకి మ్యాచ్ టైం అయింది వెళ్దాం పదా అని చెప్తాడు. అప్పుడు అక్కడ నుంచి గేమ్ ఆడటం కోసం వెళ్తే షోయో హే కాగయామా, లిటిల్ జైంట్ ఇప్పుడు వాలీబాల్ ఆడలేదని చెప్పినా కూడా నాకేం డిసప్పాయింట్ గా లేదని చెప్తాడు. ఇంతటితో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 339. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి అక్నాలెడ్జ్మెంట్.
ఈ చాప్టర్ లో లిటిల్ జైన్ నేమ్ ని రివీల్ చేస్తారు. అతని పేరు టెన్మా ఓడై. కామాడై టీమ్ లో అనదర్ షార్ట్ గై ని చూసి ఈ మ్యాచ్ లో 2 లిటిల్ జైన్స్ మధ్య గేమ్ ని చూస్తున్నామని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాడు. బట్ హినాటా మిడిల్ బ్లాకర్ పొజిషన్ లో ఆడుతున్నాడని తెలుసుకొని షాక్ అవుతాడు. అప్పుడే సుక్షిమ హినాటాతో మా బ్రదర్ తో మాట్లాడేది ఎవరని అంటే అతను కరాస్మస్ ఒరిజినల్ లిటిల్ జైంట్ అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఓషియుమిని పీస్ ఆఫ్ చేయాలని వాళ్ళ టీమ్మేట్ వచ్చి తన హైట్ గురించి కామెంట్ చేస్తాడు. బట్ అతను పట్టించుకోడు. అలాగే అతను ముందు హినాటాని డాష్ చేసి ఉంటాడు. దాని గురించి సుకిషిమా హినాటాని ఆడుకుంటాడు. అలా కాగియామా, సుకిషిమా అండ్ హినాటా దాని గురించి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వన్ లో టాకడా కోచ్ తో కామెడా టీమ్ ఎప్పుడు క్వార్టర్ ఫైనల్స్ కి రీచ్ అవ్వలేదని అంటే కోచ్ వాళ్ళది ఫేమస్ ఫర్ స్కూల్ ఏం కాదు. బట్ కొంచెం టైంలోనే వాళ్ళ టీము చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. బికాస్ కొన్ని ఇయర్స్ ముందు వాళ్ళ టీం కి న్యూ హెడ్ కోచ్ వచ్చి సర్వింగ్ అండ్ బ్లాకింగ్ లో ప్రాక్టీస్ ఇచ్చాడు. అలా ఈ టీం స్ట్రాంగ్ అయ్యింది అని చెప్తాడు. దానికి టాకేడా మన టీం కూడా నేషనల్స్ లో ఫైనల్స్ కి వెళ్లే టీం ని డిఫీట్ చేసింది. ఒక టీం తో విన్ అయితే నెక్స్ట్ టీం తో విన్ అవుతుందని గ్యారంటీ లేదని చెప్తాడు. ఇక ఫైనల్లీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కామెంటేటర్స్ ఓషియోమి, కాగియామా అండ్ షోయో గురించి మాట్లాడుతూ ఈ గేమ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉండబోతుందని చెప్తాడు. నెక్స్ట్ ఒక స్ట్రీట్ లో హినాటా ఫ్రెండ్స్ కరాస్నో క్వార్టర్ ఫైనల్స్ లో ఉండడం చూసి షాక్ అయ్యి వాళ్ళు షోయోని బెంచ్ మీద కూర్చోబెట్టి ఉంటారు. చూపిస్తే బాగుండు, వాళ్ళ అపోనెంట్స్ చాలా హ్యూజ్ గా ఉన్నారని చెప్తారు. అప్పుడే కామెంటేటర్స్ షోయో హినాటా గేమ్ గురించి మాట్లాడతారు. అది విని షాక్ అయ్యి హినాటా చెప్పింది నిజమే అని అనుకుంటారు. ఇక కోచ్ టీమ్ ప్లేయర్స్ తో మాట్లాడడం అయిపోతుంది. మ్యాచ్ ని స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ప్లేయర్స్ ని ఇంట్రడ్యూస్ చేయరు. డైరెక్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బట్ నేను కామెడా ప్లేయర్స్ ఎవరెవరో ఇంట్రడ్యూస్ చేస్తాను. లిబ్రో వచ్చి కాన్బయాసి, మిడిల్ బ్లాకర్స్ వచ్చి బిషో అండ్ హిరుగామి, వింగ్ స్పైకర్స్ వచ్చి అకుబా, హోషిమి అండ్ నోజావా, ఇక సెటర్ అండ్ టీమ్ కెప్టెన్ వచ్చి సువా. ఇక మ్యాచ్ సువా జంప్ ఫ్లోట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ సర్వ్ ని సామోరా రిసీవ్ చేసుకొని కాగయామాకి ఇస్తే కాగయామా ఆ బాల్ ని హినాటాకి స్పైక్ ఇస్తాడు. బట్ 3 మెంబర్స్ బ్లాక్ చేస్తారు. అయినా కూడా ఆ బాల్ ని స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడు షోయో అకుబాతో నా పేరు షోయో హినాటా, ఫస్ట్ ఇయర్ క్రాస్నో హై స్కూల్, ఇప్పటి నుంచి ఈ పేరు నీకు గుర్తు ఉంటుందని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 340. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి ఫ్లికరింగ్ ఫ్లేమ్స్ ఆఫ్ రైవల్రీ. దాని హోషియుమి అట్లీస్ట్ బాల్ ని టచ్ చేసి ఉండొచ్చు కదా అని అంటే అకుబా నేను టైం కి రియాక్ట్ అయ్యాను, అది చాలదని అంటాడు. ఇంకో పక్క హినాటాస్ క్విక్ అటాక్ కి 3 కామెడా బ్లాకర్స్ రియాక్ట్ అవ్వడం చూసి డేటాక్ ప్లేయర్స్ షాక్ అవుతారు. నెక్స్ట్ కాగియామా సర్చ్ చేస్తే నొజోవా ఆ బాల్ ని రిసీవ్ చేసుకుని సెటర్ కి ఇస్తే అకుబా వచ్చి బాల్ ని స్పైక్ ఇవ్వమని అడుగుతాడు. బట్ సువా ఆ బాల్ ని హోషియుమికి సెట్ చేస్తాడు. కానీ 3 కరాస్నో బ్లాకర్స్ ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటారు. అయినా కూడా ఓషియోమి ఆ బాల్ ని టనాకా ఫింగర్స్ కి స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఆ స్పైక్ ని చూసి కెన్మా అండ్ కూరో షాక్ అవుతారు. ఇక నెక్స్ట్ ప్యానల్ లో క్రేజీగా ఉంటుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ అండ్ రానాని చూపిస్తారు కదా, సేమ్ అలా షోయో అండ్ హినాటా ఫేస్ ఆఫ్ స్టార్ట్ అయిందని చూపిస్తారు. ఇది యానిమీలో ఇంకా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు ఓషియోమి సర్వ్ ముందు కాగియామా సర్వ్ ని చూసి తనలాగా సర్వ్ చేయాలని చూస్తాడు. బట్ ఆ సర్వ్ నెట్ కి తగులుకుంటుంది. ఆ బాల్ ని సౌమరా రిసీవ్ చేసుకుని కాగియామాకి ఇస్తే ఆ బాల్ హినాటాకి సెట్ చేస్తాడని హినాటా జంప్ చేస్తాడు. బట్ కాగియామా టనాకాకి స్పైక్ ని సెట్ చేస్తాడు. టనాకా కట్ షాట్ ని హిట్ చేస్తాడు. కానీ హిరుగామి బ్లాక్ చేసి స్పైక్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ హిరుగామి బ్లాక్ ని చూసి కెన్మా, కూరో అండ్ కాగియామా షాక్ అవుతారు. ఎందుకంటే షోయోకి కూడా కాగియామా బాల్ ని సెట్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ హిరుగామి అలా చేయలేదు. ఈ గేమ్ లో ఇది సెకండ్ సెట్. సెకండ్ స్పైక్ ని స్టాప్ చేయడం చూసి షాక్ అవుతాడు. అప్పుడే కామెంటేటర్స్ అతను కామెడా సెకండ్ ఇయర్ మిడిల్ బ్లాకర్ సాచిరో హిరుగామి, అతను ఎప్పుడు బ్లింక్ అవ్వలేదు, బడ్జి కాలేదు, అలాగే ఎప్పుడు అపోనెంట్ స్టాప్ లో పడలేదు. అందుకే అతని హిరుగామి ది ఇమ్మూవబుల్ అని పిలుస్తారని కామెంటేటర్స్ అంటారు. అప్పుడు హిరుగామి హినాటాతో నువ్వు ఎంత మంకీలాగా జంప్ చేసినా నువ్వు నన్ను డిస్టర్బ్ చేయలేవు, డిస్టర్బ్ అవ్వనని చెప్తాడు. అది విని కాగియామా అండ్ షోయో షాక్ అవుతారు. ఇంతటితో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.